లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు డైరెక్షన్లో పోటీ చేస్తున్న బీజేపీకి తెలంగాణ శాసనమండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఓటేస్తే కనుక తెలంగాణ ద్రోహులకు ఓటేసినట్లేనన్న మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే ఇందాక ఆయనకు అనుకూలంగా ఉన్న ఇప్పుడు 43% మంది మాత్రం అవునంటున్నారు, మిగతా 57% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ గౌతమ్ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అలాగే శ్రీ ముత్యాల నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ గోవల బాలరాజు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ్యులు, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీ లింగారెడ్డి గారు, టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, కడప జిల్లా పార్టీ అధ్యక్షులు. ఇక ఆసక్తికరంగా నిన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు ఏపీకి 10,000 కోట్ల రూపాయల డబ్బులు రాబోతున్నాయి ఈ 15 రోజుల్లోపు, అంటే మార్చి 31 లోపు అంటున్నారు. మరి అదే సమయంలో ప్రత్యేక హోదా అనేది పెద్ద డీల్ కాదు, ప్రత్యేక హోదా వల్ల వస్తే మేము సంతోషమే, సాధించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంటూనే అదేం పెద్ద డీల్ కాదు, 3,000 కోట్లే వస్తాయి, అయితే వెండి కంటే బంగారం బెటర్ కదా, ఇస్తే అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తే స్పెషల్ హోటల్ స్టాటస్ కన్నా కూడా ఇతరత్ర ఇస్తే కూడా బెటరే కదా అని వారు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే సమయంలో రెక్కలు విరిచేశారు కదా అని చంద్రబాబు గారు అన్నారంటే వారు లెక్కలు విరవనివ్వం అని సుజనా చౌదరి గారు సమాధానం చెబుతున్నారు. కాంగ్రెస్ వామపక్షాలు కానీ ఇతరత్ర అన్నీ కూడా ఉనికి కోసం పాటలు పడుతున్నాయి తప్పితే ఇంకోటి కాదు ప్రత్యేక హోదా మీదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి మరి ఏం జరుగుతోంది ఇక్కడ? స్టేట్ టీడీపీ నాయకులంతానేమో జగన్ ధర్నా చేయాలి, 3 ఇంటికి వెళ్ళని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అసలు జగన్ మాట్లాడలేకపోయారని విమర్శించారు. మరి ఇది మరోవైపు ఏమో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు అసలు అది పెద్ద డీల్ కాదు అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ మాటలు చెప్పట్లేదు? కేంద్రంలో ఉన్న మంత్రి గారే ఎందుకు చెబుతున్నారు? బీజేపీ టీడీపీ సంబంధాల మీద ఏమైనా ప్రభావం పడుతోందా? దీనిపై ముందుగా గౌతమ్ మీరేమంటారు చెప్పండి, వీటిని మీరు ఎట్లా పరిశీలిస్తారు? ఒకటి, సుజనా చౌదరి గారి మాటల్ని చాలా సీరియస్గానే మనం విశ్లేషించే ముందు ఒక్క మాట ఏంటంటే, ఇవాళ మార్చి 16 పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఒక తప్పు చేసింది. జూన్ 2న అపాయింటెడ్ డేట్గా ప్రకటించి ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం, పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, దాన్ని కనీసం అక్టోబర్ 1 అపాయింటెడ్ డేట్గా మీరు ప్రకటించండి అనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్ కూడా. రెండోది, ఈవేళ నుంచి మేము 16 నుంచి 20 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అమలు చేయాలని, లేదా ఏపీ పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలని అమలు చేయాలనే దాంతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం ఒక 5 రోజుల పాటు. సో ఈ నేపథ్యంలో మనం సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ని కూడా చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా అనే అర్థంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి సుజనా చౌదరి గారు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ప్రత్యేక హోదా అనేది ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ విషయం కానీ, మిగతా భవిష్యత్తుకు సంబంధించి కానీ ప్రధానమంత్రి 10,000 కోట్లు వస్తాయని చెప్తున్నాను. ఎంత వస్తుందనే కాదు, అసలు నీ డిమాండ్ కానీ నీ మైండ్ సెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలా ఉందనేది చాలా తీవ్రంగా ఆలోచించాలి. అధికారికంగా చట్టబద్ధం చేసి క్యాబినెట్ డెసిషన్ చేసి ప్లానింగ్ కమిషన్కి పంపిస్తే దాన్ని సాధించుకోవాలి చెప్పారు. క్యాబినెట్ డెసిషన్ జరగలేదు, మీరు చెప్పారు, మీరు కాగితం చూపించారు, మీడియా సార్ అది కరెక్ట్. అయితే అది క్యాబినెట్ డెసిషన్ కాదు, ఊరికే జరిగింది సార్. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక పని చేయమనండి. వెంకయ్య నాయుడు గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇదే ఎన్టీవీ ద్వారా మన బహిరంగ మాట్లాడదాం, పార్లమెంట్లో అఫీషియల్ గా ప్రకటించమనండి. తీర్మానం జరగలేదు. వెంకయ్య నాయుడు గారిని దమ్ముంటే ప్రకటించమనండి, మోడీని ప్రకటించమండి. ప్రధానమంత్రి హామీకి చట్టబద్ధత లేదు, ఇది మేము బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం బీజేపీ కలిపి మేము తీసుకున్న నిర్ణయం అని పార్లమెంట్లో దేశ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వమనండి, ఆంధ్ర ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వమనండి. ఇలా వీధుల్లో, రోడ్ల మీద, గల్లీల మీద తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించి ఒక రాజకీయ కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తెలుగు కాంగ్రెస్ పార్టీ 10,000 కోట్లు వస్తుంటే రాజకీయ కుట్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఒక్క నిమిషం, చాలా విషయాలు, చాలా సీరియస్ విషయాలు. కేంద్ర హోంశాఖ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీని పిలిచి విభజించడానికి నిర్ణయం తీసుకున్న కేంద్రం ఏపీకి ఏం కావాలో చెప్పండి అంటే ఒక్క వాక్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఒక చారిత్రక వాస్తవం అయిందా? అయినా కాంగ్రెస్ ఆ రోజుల్లో విభజనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఆంధ్రప్రదేశ్కి అని ఒక నివేదిక తయారు చేసి చట్టం చేసి ఇచ్చారు. చట్టం చేసడంతో పాటు అదనంగా ప్రధానమంత్రి గారు ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నుంచి ప్రత్యేక హోదా కూడా ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సాధించుకోకుండా బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి చట్టబద్ధత లేదు, దీనికి రాకపోయినా పర్వాలేదు అని అడిగితే అంటే వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కనుక చట్టం, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే చెప్తున్నా నీకు చట్టబద్ధత లేదన్నా, మేము నమ్ముతున్నాం
కేబినెట్ అంటే నీ సోనియా గాంధీ ఎందుకనంటే మన్మోహన్ సింగ్ మీకు అవకాశం వచ్చినప్పుడు నా క్వశ్చన్ అన్నింటినీ మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడే ప్రారంభించాను. అంత ఆవేశం ఎందుకండి మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి చర్చిస్తున్న ఒక విషయం మీద నేనేమైనా అబద్ధాలు మాట్లాడితే లేకపోతే మేమేమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు రెస్పాండ్ అవ్వాలి. కానీ ఉన్న విషయాన్ని చట్టబద్ధమైన విషయాన్ని ఏపీ పునర్విభజన చట్టమే కదా, అది చట్టబద్ధమే కదా. దాంట్లో రాజధాని రెవెన్యూ లోటు పూర్తి చేయాలని ఉంది కదా, అంతర్జాతీయ విమానాశ్రయాలు కోర్టులు ఉన్నాయి కదా, ఆ చట్టం చేసింది యూపీఏనే కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేయమనకుండా ఏ ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా అది ఇంప్లిమెంట్ అవ్వకపోయినా మా కృషి ద్వారా, చంద్రబాబు నాయుడు కృషి ద్వారా ఇన్ని వస్తున్నాయని సుజనా చౌదరి గారు చెప్పడం అనేది ఇంతకంటే బోగస్ ప్రచారం, ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారం ఇంకేమైనా ఉందా? నిన్నటిదాకా మీరు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఢిల్లీలో పోరాడమని ఒక రాజకీయ విధానం చెప్పారు. అంటే అధికారం నీకు ప్రజలు ఇచ్చింది ఎందుకు? కట్టుకుని వదిలేయటం. సో నేను చెప్తాను వినండి, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం చౌదరి గారు బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రివర్గంలో మాట్లాడేటప్పుడు నిన్ను కూడా మాట్లాడుకుని ఆయన నాకు అవకాశం ఇచ్చారు, నేను చర్చ ప్రారంభించాను, నువ్వు కంటిన్యూ చేద్దు. కానీ నేను ఒకటే విషయం చెప్తున్నా, ప్రతిపక్షాలను ఈవేళ అన్ని పోరాడుతున్నాయి. టీడీపీ బీజేపీ వ్యతిరేకంగా టీడీపీ బీజేపీ ఇతర పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ లోక్సత్తా, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఈవేళ స్పందిస్తూ ఉన్నాయి. మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇన్ని ఆందోళన చేస్తున్న తర్వాత మీరు కొద్దిగా కేంద్రం ఏం చేసినప్పుడు 350 కోట్ల జిల్లాకి అట్లా ఇచ్చి వదిలేసింది. ఏమంటే బడ్జెట్లో పెట్టకుండా చాలా సీరియస్ విషయం కాదు. బడ్జెట్ ఎందుకు పెడతారండి? ఒక భరోసా ఇవ్వడానికి. ఏ హామీలు ఇచ్చామో దానికి బడ్జెట్ లో పెట్టకుండా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇవన్నీ అబద్ధాలు కదా, మాయ మాటలు కదా. అసలు బడ్జెట్ కి శాంటిటీ ఏముంది అప్పుడు? అందుకే మేము అడుగుతున్నది ఏంటంటే ఏం చేసినా ఇలాంటి అబద్ధాలని ఏమంటే నా నోరు ఆపొచ్చు. మీరు ఇక్కడ ఎన్టీవీలో ప్రజల్లో చర్చని ఆపలేరు కదా, రేపు ప్రజల్లో చర్చని ఆపలేరు కదా. కేబినెట్ డెసిషన్ కాదని చెప్పి లింగారెడ్డి గారు ఒక్క నిమిషం, ముత్యాలనాయుడు గారు కూడా మాట్లాడిన తర్వాత ఒక మాట. ఇప్పుడు 111 సార్లు చర్చలు జరిగినాయి. ప్రధానమంత్రి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారని చెప్పి విన్నాను. ఈయన చట్టం పాస్ అయినట్టు, చట్టభద్రత ఉన్నట్టు నేను చెప్తున్నా నువ్వు కాదని ఎలా అన్నావు? కేబినెట్ డెసిషన్ జరిగిందని నేను చూపించా, మొత్తం ఓపెన్ డాక్యుమెంట్. అది క్యాబినెట్ డెసిషన్ కాదంటున్నారు. తప్పు కదా అది కాదు. అంటే డిస్కషన్ జరిగింది. నేను చెప్తున్నా ఎక్కడ కుట్ర జరిగిందంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. మీరు రద్దు చేయడం వల్ల ఆగింది. కోపం చట్టం కాదంటే మేము కోపడం చట్టం కాదని ఎలా అంటావు? చట్టం కాదని చెప్తాడు. నా మాట ఏంటలేదు, నేను ఆయన ఆపను, నా మాట ఏంటలేదు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటున్నా అంటే చెప్పండి, ఎవడో అమ్మ నాయన చంపి నేను అనాథన్నా అంట. తప్పది. అమ్మ నాన్న చంపని లెటర్ ఇచ్చింది నువ్వు విభజనకు అనుకూలంగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఊరుకుంటాం? ఎందుకు ఊరుకోవాలి? విభజనకు అనుకూలంగా 2 సార్లు లేఖలు ఇచ్చింది తెలుగుదేశం. అవును, మళ్ళీ మాట్లాడు. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇష్యూ అది కాదు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దు. హోదా మీద హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తే మంచిదే కదా అని సుజనా చౌదరి ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను. మొత్తం చెప్తాను. ఇప్పుడు సుజనా చౌదరి గారు కేంద్ర ప్రభుత్వం మంత్రి, ఆయన క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు అందరి దగ్గర మాట్లాడుతున్నాము. మేము కూడా పోయినాం, సుజనా చౌదరి గారితో మాట్లాడినాం, తర్వాత అశోక్ గజపతిరాజు గారు మాట్లాడినాం. మా జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే మిగతా ప్రాజెక్టులు కానీ, ఉర్దూ యూనివర్సిటీ కానీ, డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ కానీ అన్నీ అడుగుతూ రాష్ట్రానికి సంబంధించినట్టుగా మనం 3 రోజుల కింద అడిగినాం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానమంత్రి ఒక చట్టసభల్లో ప్రకటన చేస్తా అనేది చట్టం కాదు. దానికి మీరేం చేయాలి? క్యాబినెట్లో డెసిషన్ జరగాల, దాన్ని తీసుకొని పోయి ప్రియంబుల్ లోక్సభలో పెట్టాలా, రాజ్యసభలో పెట్టాలా, తర్వాత రాష్ట్రపతి సంతకం కావాలా. ఇది ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి విషయము. ప్రత్యేక హోదా వచ్చేది ఇక్కడ త్రిపుర, మణిపూర్ దానికంతా కూడా అవి విదేశీ భద్రతకు సంబంధించినటువంటి దానిలో వస్తుంది. జనసాంద్రత చాలా తక్కువ దాంతో వస్తుంది, అటవీ ప్రాంతంలో వస్తుంది. మీరు ప్రత్యేక హోదా వస్తుందో రాదో, మరి రాజ్యాంగ సవరణ చేయాలో లేదో తెలుసుకోకుండా ప్రకటన చేసి దాన్ని ఎవరి మీద అవుతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురారా,
వాళ్ళు మీరందరూ సాధించామని చెప్పుకున్నారు కదండి. మేమే నేను అంటున్నాను రాజ్యసభలో మరి అన్యాయంగా ఉంది. నేనైతే చెప్పు తప్పదు. మీరు చెప్పే వాదన అన్యాయంగా ఉంది. మీరు ఏం చెప్పారు? వెంకయ్య నాయుడు గారు సాధించారు అని సన్మానం చేశారు కదా, నెల్లూరులో సన్మానం చేశారు కదా. మీరంతా మేము చేసామని బీజేపీ మేనిఫెస్టోలో రాసుకున్నారు కదా. అడిగితేనే ఇచ్చారని చెప్పారు కదా. నిర్ణయాలు కావాలా, నిర్ణయాలకు జీవోలు కావాలా, చట్టాలు కావాలా, అవన్నీ చేయించవచ్చు కదా మీరు. ఇప్పుడు అవన్నీ చేయించండి. 10,000 కోట్లు నేను తెస్తానంటే వద్దు అంటే మేమేం చేయాలి సార్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక విషయం. మీరు ప్రత్యేక హోదాకు చట్ట రూపము రాజ్యాంగబద్ధత మీరు ఇచ్చింటే చాలా కీలకమైన విషయం తెలుసంటే మీరు ప్రకటించినటువంటి కేంద్ర యూనివర్సిటీలు కానీ మాట్లాడదు. ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, మరి వైద్య సంస్థలు కానీ, మరి ప్రాజెక్టులకు కానీ ₹1 నిధులేమైనా మీరు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినారా? పోతాం కాబట్టి ఏదంటే చెప్పి ఢిల్లీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అన్న నేను చాలా క్లారిఫికేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి గల కారణాలు ఎవరనేటువంటిది స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చనీయాంశం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు. ఈ సుజనా చౌదరి గారేమో ప్రత్యేక హోదా పెద్ద సమస్య ఏం కాదు, 10,000 కోట్లు తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. అన్నని ద్రాక్ష పొలన అనేటువంటి సామెత ఉందండి. ఎందుకంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వీళ్ళు లేరు కాబట్టి దానికి ప్రత్యేక హోదా అనేటువంటిది పెద్ద సమస్య కాదు, 10,000 కోట్లు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఈ ఎన్నికలు జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజల దగ్గర పోయారండి ఈ 2 పార్టీలు కూడా. ఇది స్పష్టమైన విషయం, ఎవరి మీద మనం ఆరోపణ చేయవలసిన అవసరంలా. దాన్ని రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక లోటు ఉంది, రాష్ట్రం అభివృద్ధి కావాలి, కొత్త రాజధాని నిర్మాణం కావాలి అని చెప్పి, ప్రత్యేక రైల్వే జోన్ కావాలని చెప్పి ఇలాగ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారేమో కేంద్ర ప్రభుత్వంతో ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు, తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచనతోనే కూడా ఓటేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా 2 పార్టీలు కూడా ప్రజలు మోసం చేసుకొస్తూనే ఉన్నాయి. ఇది స్పష్టం. ఇది ఓకే. ఎందుకంటే మన కేంద్ర బడ్జెట్లో మనకి ఏమాత్రం కేటాయింపులు చేశారనేటువంటిది స్పష్టంగా చూసాం. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారేమో పోలవరం ప్రాజెక్టునేమో 2018 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజేమో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమో కేవలం 100 కోట్ల రూపాయలు వస్తాయి. 350 కోట్లు ఇప్పుడు ఈ ఏడాది వస్తాయట, వచ్చే ఏడాదికి 650 కోట్లు వస్తాయి. ఎక్కడ 600 కోట్లతోని 300 కోట్లతోని పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందండి. 16,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఇస్తే ఎక్కడ పూర్తి చేయగలుగుతారు? ఒకటి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి గల కారణం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ. అదే సబ్జెక్ట్ వచ్చింది కదా మాట్లాడుతున్నానండి. అది కాదు అంటే ఇక్కడ నేనేమన్నా కామెంట్ చేయడానికి కాదండి, జరిగినటువంటి వాస్తవాలను మాట్లాడుకుందాం. ఎందుకంటానంటే ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు స్పష్టంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకించిందండి. దాన్ని మీరు వ్యతిరేకించామండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో తీర్మానం చేశారు కాంగ్రెస్, అది కూడా రామచంద్ర గారు వాళ్ళందరూ అక్కడ చేశారు. పాయింట్ ఏంటంటే లింగారెడ్డి గారు అంత అసహనంగానో ఆవేశంగానో మాట్లాడకుండా ప్రజల గురించి మనం చర్చిస్తున్నాం. నా పాయింట్లో తప్పు ఉంటే కూడా వారు ఖండించండి. కానీ
నేను చెప్తున్నది ఏంటి, 2002లో ఉత్తరాఖండ్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కేవలం క్యాబినెట్ డెసిషన్ చేసి ఇచ్చేశారు. ఇంప్లిమెంట్ చేసేసారు. Correct. మరి ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ప్రభుత్వం- కూడా ఇచ్చారు అట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నువ్వు అలా ఎందుకు చేస్తావు, ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయనన్నావు అని అడగొచ్చు కదా. అడగాలి ప్రభుత్వం కదా. ఉంది. Correct. అలా అడగకుండా ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా పర్లేదు, ఇంత వస్తే పర్లేదు అని ప్రజలను మభ్య పెట్టడం ఎందుకు? ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కేవలం ఉత్తరాఖండ్ తెలుగుదేశం అటవీ పార్టీ- ప్రాంతం అయ్యా. తెలుగుదేశం పార్టీ అది ప్రయోజనాలు కాదు. ట్రైబల్స్ ఉండే ప్రాంతం. ఏమంటే మీకు ఉండే వచ్చే ప్రయోజనాలు ప్రయోజనాలని ఒక చట్టం చేసి రైట్, ఒక్క నిమిషం. శివాజీ గారు ఏలూరు నుంచి, ఒక్క నిమిషం ఆగండి. శివాజీ గారు ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు, ప్రత్యేక హోదా కావాలా లేకపోతే డబ్బులు కావాలా అన్నది చర్చ. సార్ ఒక విషయం వారు అక్కడ చర్చలో కూర్చున్నటువంటి వీరి పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారు ఒక్కొక్క విషయాన్ని భిన్నంగా మాట్లాడడం దానికి నేను చాలా ప్రశ్నలు అందిస్తున్నా. కొద్ది మధ్యలో కట్ చేయొద్దు దయచేసి. ఒక విషయం ఏంటంటే ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. జరిగిందేదో జరిగిపోయింది సార్, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు రాష్ట్రం ఇచ్చేటప్పుడే దాని కండిషన్ ఏంటంటే మీకు పోలవరం ప్రాజెక్టు ఆర్థిక లోటు పూడ్చడము ఇవన్నీ కండిషన్ మీద ఇచ్చారు. సో ఎప్పుడైతే ఆ రాష్ట్రం జరిగిందో ఆటోమేటిక్ డీమూట్ టు బి ఇంప్లిమెంట్ అనమాట. దీనికి ఎవరో కొత్తగా చేయాల్సిన పని లేదు. కానీ రాజకీయపరమైనటువంటి ఒక లబ్ధి, ఒక బెనిఫిట్ పొందడం కోసం వాళ్ళకి చేయిస్తే చేసుకోండి, ప్రచారం చేసుకోమనండి. మేమే సాధించాము బీజేపీ అని, లేదా మేమే సాధించాము టీడీపీ అని చెప్పుకున్నాను, తప్పలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు అది సాధించుకోవడం చేతకాకపోవాలి, అది సాధించడానికి ప్రయత్నించకపోవడం వల్ల ప్రత్యర్థి మీద ఇప్పటికీ నెంబర్ వేయడం అనేది అది ఫండమెంటల్ రాంగ్. అది ఫండమెంటల్ రాంగ్. ఎందుకంటే మీరు ఒక పోలవరం ప్రాజెక్టు లింక్ పెట్టి రాష్ట్రాన్ని ఎడబెట్టినప్పుడు 3 సంవత్సరాలు కడతామన్న 16,000 కోట్ల ప్రాజెక్టుకి 100 కోట్లు ఇచ్చి ఏ మూలకు వస్తుంది? ఒకటి 14,000, 14,000, 17,000 కోట్లు లోటున్నటువంటి రాష్ట్రానికి ఈవేళ ఒక్క విషయం ఇప్పుడు దాకా ఫైనాన్స్ ఇయర్ అయిపోయి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒక్క రూపాయి గురించి మీరు మాట్లాడుకోకుండా, దానికి పోరాడుకోకుండా, మళ్ళీ మా సుజనా చౌదరి గారు అంది ఏ కెపాసిటీ అని జస్ట్ ఆ సహాయ మంత్రి ఇండిపెండెంట్, ఆయన ఒక మంత్రి దగ్గరికి అవుట్ రైట్ గా ఏదో ఒక గంటలో పర్మిషన్ ఇచ్చి నలుగుతారు తప్ప ఇన్ని వేల కోట్లు తెచ్చేంత కెపాసిటీ ఉంటుందా చట్టంలో కానీ ఇంట్లో కానీ లేకుండా? అది రాష్ట్రానికి కానీ అటు కేంద్రానికి కానీ అనుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దాకా, సుజనా చౌదరి గారి దాకా, మేము దాకా వీళ్ళని మా టీవీలో మాట్లాడే వాళ్ళతో మేము ఇంత చూస్తారా? రైట్, ఒక్క నిమిషం. దానికి గుంటూరు నుంచి రవి గారు లైన్లో ఉన్నారు. రవి గారు నమస్కారం, మాట్లాడండి. స్పెషల్ స్టేటస్ కావాలా 10,000 కోట్లు కావాలా అన్నది చర్చ. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి, కొమ్మనేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఈ లింగారెడ్డి గారు చెప్తున్నారు మనం బీజేపీ సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు విభజన చేసినప్పుడు చట్టంలో పెట్టలేదు అనే విషయం లింగారెడ్డి గారు చెప్తున్నారు. ఈ చట్టంలో పెట్టలేదు అనే దానికి బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేశారు కదండి, పెట్టకుండానే కదా సాధించామని చెప్పారు. మేము అడిగితేనే పెట్టారన్నారు. కాదు మిత్రం, మేము అడిగితేనే పెట్టామన్నారు. మేము అడిగితేనే పెట్టాము. అదే సార్, అడిగితేనే వీళ్ళు మామూలుగా నోటితో చెప్పారు కానీ చట్టంలో పెట్టలేదని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేశారు కదా, పెట్టకుండా ఉన్నదానికి కూడా వీళ్ళే సపోర్ట్ చేశారు కదా. అవును, బీజేపీ వాళ్ళు కానీ ఎన్డీఏలో ఉన్న అలయన్స్ లో ఉన్న టీడీపీ కానీ. అవును, ఏం లేదు సార్, జనాలందరికీ డ్రామాలు ఆడుతున్నారు సార్. ఈ రాజకీయ నాయకులంతా ఈ పర్టికులర్ గా టీడీపీ బీజేపీ వాళ్ళు డ్రామా మీద డ్రామాలు ఆడుతున్నారు. జనాలు ఎట్లా మోసం చేయాలంటే అట్లా మోసం చేస్తున్నారు. రైట్, ఒక్క నిమిషం. బాలరాజు గారు దీని మీద మాట్లాడండి. మేము అడిగేది కూడా ఏంటంటే, ఆ రోజు 2 ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు అమలు జరగేటి రాజ్యాంగ సమస్యలు కానీ చట్టబద్ధ సమస్యలు కానీ తెలుసుకోకుండా ₹1 నిధులు కేటాయించకుండా ఆ చట్టంలో కొన్ని పెట్టినారు. ఇదైతే పెట్టలేదు. ఇది తప్పు. వినండి, ఇప్పుడు ఆ రోజు చెప్పింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆమోదించింది బీజేపీ పార్టీ కాబట్టి తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెచ్చింది ఒకటే కాదు, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు సపోర్ట్ చేశారు కదా. బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చింది చాలదు, భారీగా ఇవ్వాలా. ఇక్కడ వాస్తవాలు వేరు, ఇక్కడ నష్టం వేరు, కష్టం వేరు. ఇక్కడ మరి భవిష్యత్తుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగినట్టు ఏమని అడుగుతున్నాం, మేము వదిలిపెట్టలే. కరెక్టే, కానీ ఒక మాట చెబుతున్నారు, ప్రత్యేక హోదా వల్ల వచ్చేది 3,000 కోట్లే, మనం అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా మంచిది కదా అని అంటున్నారు. 10 ఏళ్ల ప్రత్యేక పేరు కావాలా, ప్రాజెక్ట్ కావాలా, నిధులు కావాలా, ఆచరణ యోగ్యంగా ఆలోచన చేయాలా. ఏదో ప్రత్యేక హోదా పేరు ఇచ్చి దానికి నిధులు లేకుండా చేసి 10,000 రూపాయలు పేరు ఇవ్వకుండానే ప్రాజెక్టులు నిధులు మార్చి ఆఖరిలోపే వస్తాయన్నారు. రాకపోతే
లేకపోతే అప్పుడు మళ్ళీ అది మాట్లాడాలి. ఆ రోజు మీరు చాలా చర్చలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన ప్యాకేజ్ వచ్చింది, ఈవేళ భావోద్వేగాల్లో దాన్ని గుర్తించకపోయినా భవిష్యత్తులో అది అమలు చేసుకుంటే మంచిది అవుతుందనేది మా చాలాసార్లు చెప్పారు, ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు కూడా సో ఈవేళ కూడా 10 ఏళ్ళు అది హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా వస్తే ఆ ఏపీకి మంచిదే మంచి జరుగుతుందని 10 ఏళ్ళు ఇచ్చారు ఆమె బీజేపీ. కాంగ్రెస్ అప్పుడున్న ప్లానింగ్ కమిషన్ రూల్స్ ప్రకారం 5 ఏళ్ళకే చెప్తే అది 5 ఏళ్ళ తర్వాత పొడిగించుకోవచ్చు. బీజేపీ ఏం చేసింది, 10 ఏళ్ళు ఇప్పుడే పెట్టండి అన్నారు. ఒకవేళ బీజేపీ హోదా కూడా మేము అడిగారు, రవి గారు అడిగినట్టు 10 ఏళ్ళు చట్టబద్ధత లేకపోతే వెంకయ్య నాయుడు గారు వాళ్ళు బిల్లు ఎందుకు బలపరుస్తారు ఆ రోజుల్లో? ఈ వేరే ఎవరు సంజయ్ చెప్పాలి ప్రజలకి? నువ్వే సంజయ్ నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చావు కదా, మేనిఫెస్టోలో పెట్టావు కదా, గవర్నమెంట్ లో రాగానే ఎందుకు నువ్వు 10 ఏళ్ళు హోదా ప్రకటించలేదు? చట్టం ప్రకారం నేను చెప్తున్నా, ప్లానింగ్ కమిషన్ ఎందుకు రద్దు చేశారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుందనా? అంతే కదా, ప్లానింగ్ కమిషన్ గైడ్ చేస్తుంది కదా కేబినెట్. కేంద్రంలో కూడా మీరు తప్పులు చేసి మీరు ఎగ్గొట్టేసి ఆంధ్రప్రదేశ్ కి ఈవేళ సుజనా చౌదరి గారి చేతో లేకపోతే ఇంకొక లింగారెడ్డి గారి చేతో హోదా ఇవ్వకపోయినా పర్లేదు అంటే బీజేపీ కలిసి రాష్ట్రం టీడీపీ కలిసి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ఒక రాజకీయ కుట్ర అన్యాయం. రైట్ బాలరాజు గారు చట్టబద్ధమైన చిక్కులు అధిగమించడానికి మేము ప్రత్యేక హోదా లేకపోయినా కూడా అంతకంటే 10 రెట్లు నిధులు చేస్తామని చెప్తున్నాము. వీళ్ళకేదో నొప్పి బాధ ఉంటే చెప్పాను. బాధనండి, 10 ఏళ్ళు హామీ ఇచ్చిన ఎట్లా ఉన్నాయి ఈ వీళ్ళ వాదోపాదాలు? తెలంగాణ ఏపీ రెండింటికి సంబంధించి కూడా నిన్న రౌండ్ టేబుల్స్ కూడా జరుగుతా ఉన్నాయి, హామీలు అమలు జరగాలని. మీరు ప్రత్యేకంగా అసలు వాస్తవంగా మా సంస్కృతి అది కాదు, పక్క రాష్ట్రాల గురించి ఎక్కువ సోదర రాష్ట్రంగా నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు చేస్తున్నారు? అన్ని పార్టీలు అనుకోవాల్సిన అవసరం ఉంది. అవలంబించడం వల్ల ఈ పరిస్థితి. ముఖ్యంగా ప్రథమ దోషి ఎవరు 2 రాష్ట్రాల్లో అంటే తెలుగుదేశం పార్టీ తప్పదు. ఎందుకంటే రాష్ట్రం విషయంలో స్పష్టత ఇవ్వకుండా ఒక పక్క లేఖ ఇచ్చినట్టుగా యాక్టింగ్ చేసి ఇక్కడ భావోద్వేగాలను, ఇక్కడ ఆత్మహత్యలను ప్రేరేపించి ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం అశాంతి కలగజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏదో నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బీజేపీతోన స్వార్థపూరిత రాజకీయాల కోసం, పదవుల కోసం ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. నిజంగా 2 రాష్ట్రాలకి ఈ ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి తెలివితేటలు అనుకోండి, అపారమైన అనుభవం అనుకోండి, 2 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు కూడా వ్యతిరేకించారు. ఈ రాష్ట్రం బాగుపడడం వల్ల ఒరిగేది ఏం లేదు, ఎవరికేం నష్టం జరిగేది ఏం లేదు కాబట్టి ఇతర పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడనేమో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం, ఈ రాష్ట్రాన్నేమో పూర్తి స్థాయిలో అంతమొందించడం కోసం కుట్ర చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని విమర్శలు నిజంగా చూస్తుంటే, ఈ డిస్కషన్ చూస్తుంటే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఆ పార్టీ పైన విమర్శలు, ఆ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉంటే వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలని దానిపైన దృష్టి పెట్టకుండా రాజకీయంగా 2019లో తెలంగాణలో తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాజకీయంగా ఆలోచనలు తప్పిస్తే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేసే విధంగా అయితే ఎక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా మాత్రం అర్థం కావట్లేదు. దయచేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రకమైన ద్వంద్వ వైఖరి నాయకత్వాన్ని కనుక మీరు పెంచి పోషించినట్టయితే మీ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా ద్వంద్వ వైఖరి అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా తరిమి కొడతాము, పోండి కుళాయి కనెక్షన్లు బిక్కేస్తాము, కరెంటు బిక్కేస్తాము, ఎమ్మెల్యేలు ఇక్కడ హైదరాబాద్లో ఉండేదానికి లేదు. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ లో ఉండే వాళ్ళంతా ఆంధ్రులు అంతా ఇక్కడ సెటిలర్స్ అనే పదం వాడకూడదంట, అది నిషేధం అంట, నేరం అంట, చట్టవిరుద్ధం అంట. అడిగినారు మీలాంటి వాళ్ళు అడిగినారు, ఏమయ్యా ఆ రోజు సెటిలర్స్ అన్నావు, ఇప్పుడేమో హైదరాబాద్ లో ఉండే వాళ్ళంతా కూడా మరి తెలంగాణ వాళ్ళు అంటా ఉంటే ఇది ఉద్యమ అవసరాల నుంచి ఏమైనా మాట్లాడతాం. 2 ఏళ్ల కింద పాడిన పాట ఇప్పుడు పాడలేమని చెప్పి ద్వంద్వ వైఖరి. ఓకే, వైజాగ్ నుంచి ఉదయ్ గారు లైన్ లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు 90-10 రేషియోలో ఉన్నది. ఈ 10 years లో 5 years అన్నారు, తర్వాత 10 years అన్నారు కదా.
ఈ 10 years కూడా ఇవ్వాల్సిందే కదా వీళ్ళ మాట ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాస్టర్ ప్లాన్ ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసండి మాకు, ఆ తుళ్ళూరులో తగలేసుకుంటాము, కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ లో అక్కడ అన్ని పెట్టేసి వచ్చే డబ్బంతా ఇక్కడ పెట్టేసి మిగతా 11 జిల్లాలు వాళ్ళేమో తీర్చుకుంటారు. డబ్బంతా సొమ్ములు వీళ్ళకి, సోకులు వీళ్ళకి, అప్పులేమో మిగతా జిల్లాల వాళ్ళక. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో బ్యాక్వర్డ్ రీజన్స్ వాళ్ళకి ఈవెన్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తే వచ్చే ఎవడైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడితే భూములు ఎక్కడ తక్కువ ఉన్నాయో రేట్లు అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాడు వాడు, ఫ్యాక్టరీ అన్ని. ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ ది లోవర్ రేట్స్ పర్ ఏకర్ చూసినప్పుడు అక్కడ రావాల్సిన పెట్టుబడులు, అక్కడ పెరగాల్సిన ఇన్వెస్ట్మెంట్లు అన్ని వాళ్ళని ముంచేసి ఆ డబ్బంతా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడానికి పెద్ద కార్యక్రమం. అందులో మళ్ళీ పోలవరంలో ఎత్తిపోతల పథకం ఈ రెండు జాయింట్ గా పెట్టేసుకున్నారు. వీళ్ళ సొంత డిజైన్లు, వీళ్ళ సొంత ఖర్చులేనా? ఇప్పుడు ఈ వచ్చిన డబ్బు ఏ రకంగా స్ప్లిట్ చేస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారు? 17,000 కోట్లు డెఫిసిట్ ఉంటుంటే ఇప్పుడు మొన్న విడగొట్టినప్పుడు ₹1,00,000 అప్పు ఉన్నది, ఇవాళ 1,45,000 కోట్ల అప్పు ఉంది. ఈ ఒక్క 10 నెలల్లో 45,000 కోట్ల అప్పుల్లో ముంచేసారు రాష్ట్రాన్ని. ఇలా ఎవరికైనా అర్థమవుతుందా ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? 10 నెలలకు 1,00,000 కోట్ల నుంచి 1,40,000 కోట్లు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటే విషయం చూడండి, తెలుగుదేశం పార్టీలోనే ఒక ఎంపీ గారు శివప్రసాద్ గారు, ఒక దళిత నాయకుడు, పార్లమెంట్ లో వేషం వేసుకుని కట్టుబడి ఉండండి చేస్తుంటే సుజనా చౌదరి గారు వచ్చి అలా ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్లేదు అని మాట్లాడుతుంటే ప్రజలు కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సమాధానం చెప్పండి. వాళ్ళ ఆవేదనకి అర్థం చెప్పండి. ఆయన వేషాలు వేసినా ఏం వేసినా కూడా వేషాలు వేరే పరిస్థితుల్లో ఉన్నారు కదా మీరు. ఎవరు తప్పు చేస్తున్నారు నాకు ఈ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తారు. మేము సంపూర్ణంగా నేను అడిగేదాన్ని సమాధానం. ఒకటేమో ధర్నా రెక్కలు విడిచేసిందనేమో సీఎం గారు అంటారు, అబ్బే రెక్కలు విరవలేవట్లేదు, 10,000 కోట్లు తేబోతున్నాము ఏడాదికి అని చెప్పేమో కేంద్ర మంత్రి గారు చెబుతున్నారు, మేమంతా సాధించేసామని చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో ధర్నా చేయండి, ముద్దుకృష్ణనాయుడు గారు ఏమో జగన్ ప్రధాని ముందు ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం అని ఆయన అడుగుతారు. ఏమిటి, ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరంతా? ఒకటి చెప్తా చూడండి, ఏదైనా ఒక నిర్ణయం, ఇప్పుడు పోలవరానికి 100 కోట్లు ఉంది, అది ఎవరికైనా కూడా ఇబ్బందికరమైన విషయమే, బాధాకరమైన విషయమే. దాంట్లో మనసు అనేది తెలుగుదేశం వాళ్ళకు ఉంటుంది, కొంచెం తక్కువైనా వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, మాకు ఎక్కువ ఉంటుంది. దాంతో ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా కొంచెం బాధపడినటువంటి మాట వాస్తవమే, భాగోద్వేగానికి లోనటువంటి వాస్తవమే. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, మాటలతో కానీ లేకపోతే నిరసనలతో కానీ పని జరగదు. ఇక్కడ కేవలం మరి సమన్వయంతోనే పని జరుగుతుంది, మరి ఒత్తిడితోనే నిధులు సన్నాసులు పోరాటలేకపోతున్నారని తిట్టారు కదా మీరంతా. అప్పుడేమో అసలు అది చూడండి, కింద క్యాడర్ లో మాట్లాడే వాళ్ళు చంద్రబాబు గారు తిట్టింది మీరన్న తిట్టారు లేదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎంపీలు సన్నాసులు, దద్దమ్మలు, చేతగాని వాళ్ళందరినీ ఎన్నుకున్న వాళ్ళు అసలు పోరాటమే చేయలేకపోతున్నారు. ఇవాళేమో మీరు అబ్బే మనం కలిసిపోదాం జాగ్రత్త పోరాడతారా లేదా? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇది మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నాడు, మీరు ఇంకా ఎందుకు ఉన్నారు కేంద్ర క్యాబినెట్లో ఎనికి రాండి అని చెప్పి. ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ పనికి వస్తాయి కానీ సెటిల్మెంట్ కు పనికిరావు. ఇక్కడ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెటిల్మెంట్ మాట్లాడారు సార్. సెటిల్మెంట్ అంటే మీరు నన్ను మాట్లాడండి, మీరు అన్న మాట చెప్పండి సార్ ప్రజలకి. సెటిల్మెంట్ అంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో ఏ రకమైన సెటిల్మెంట్, ఏ విషయాల్లో సెటిల్మెంట్ చేస్తున్నారు చెప్పండి. మీరు ఒక రాష్ట్ర ప్రతినిధి, రాష్ట్ర ప్రజల ప్రతినిధి. ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలోనో ప్రజల పక్షంలోనో పోరాడుతున్నాం. మీరు ఒత్తిడి చేయమని మీకు బలపరుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందులోంచి మీరు రిజైన్ చేసారండి, ఇక్కడి నుంచి వీళ్ళ పైకి పంపించారని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే స్పష్టంగా ముందు చెప్పాను, రాష్ట్ర ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు జరిగేటప్పుడు వీళ్ళు స్పష్టంగా ఒకరికొకరు సాయం చేసుకుంటాము, ఒకరికొకరు సహకారం చేసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా
కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ మంత్రులు పైగా బీజేపీ మీద మీరేం మాట్లాడలేదని టీడీపీ వాళ్ళు అన్నప్పుడు కదా మీ నాయకుడు అన్నప్పుడు ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామండి వీళ్ళు సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? బీజేపీని మీరు తిట్టలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ ని తిట్టమని ఎందుకు అడుగుతున్నారు? మీరు అసెంబ్లీలో అడిగారు కదా, మీకు దమ్ముంటే బీజేపీ ముందు బీజేపీని తిట్టు, దమ్ముంటే మోడీ ఇంటి ముందు ధర్నా చేయని ముద్దుకృష్ణ గారు ఎందుకు అడుగుతున్నారు? ఏంటి వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్? మీరు తిట్టడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఆయనతో తిట్టించాలని తిడితే ఆయనకి ఇబ్బంది. నేను ఒకటి చెప్తాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు నిరసన వ్యక్తం చేస్తున్నారు, బాధపడినారు, కానీ అదేమి విమర్శలు కాదు, ఇంకోటి కాదు. ఇంకోటి ఏంటంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే గౌతమ్ గారిని మాట్లాడుతున్నారు, అసలు రాహుల్ గాంధీ పార్లమెంట్ వచ్చి ఎందుకు అడగలేదా? రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? సోనియా గాంధీ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ఉద్దేశించడానికైతే మీ రాహుల్ గాంధీ ముందుంటాడు, సోనియా ముందుకుంటుంది. ఎందుకు రాలేదు మీ రాహుల్ గాంధీ? ఎందుకు మాట్లాడలే? అంటే వెంకయ్యనాయుడు గారితో అవ్వదు, చంద్రబాబు గారితో అవ్వదు, సోనియా గాంధీ వాళ్ళు అడగాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సోనియా గాంధీ లెటర్ రాసిందండి. రైట్, ఒక్క నిమిషం. శ్రీరాములు నాయుడు గారు లైన్ లో ఉన్నారు. శ్రీరాములు నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీరాములు నాయుడు గారు నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఏది ఏమైనా రాష్ట్ర విభజన జరిగిండే దాంట్లో తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ రోజు అడ్డగోలుగా విభజించి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు పోలవరానికి 100 కోట్లు, 200, 300 కోట్లు ఇస్తే మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు మనం పూర్తి చేసుకోలేము. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చాలా విజ్ఞతతోనే ఘర్షణ వాతావరణం లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా అడిగితే తప్పేముంది, మీరు కూడా పోరాటం చేయండి, అడిగితే మంచిదే కదా. అదొకటి. మేము పార్లమెంట్ లో గాంధీ విగ్రహం పోరాడితే సిపిఐ నేత రామకృష్ణ గారిని తీసుకెళ్లి నాన్ బెయిలబుల్ కేసు పెడితే గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోరాటంలోకి పోలీస్ వ్యవస్థ మీద ఎవరు కంట్రోల్ ఉన్నట్టు? శ్రీరాములు గారు పోరాటంలోకి వచ్చారు, ప్రజలు వస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు, సిపిఐ పోరాడుతుంది, కాంగ్రెస్ పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపింది. పోరాటమని చేయమని చెప్పడం, పోరాటానికి వెళ్తే తీసుకెళ్ళి చౌదరి గారు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, ప్రభుత్వంతో లైజాన్ చేయడం కోసం, సెటిల్మెంట్ చేయడం కోసం వాళ్ళు కనుక రాజకీయాలు చేసి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని చెప్తే ప్రజలు ఊరుకోరు, మేము ఊరుకున్నా కానీ. రైట్. చంద్రబాబు డైరెక్షన్ లో పోటీ చేస్తున్న బీజేపీకి ఓట్లేస్తే తెలంగాణ ద్రోహులకు ఓటేసినట్లే మంత్రి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 48% మంది అవునని 52% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.